కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవాళ ఉదయం కేబీఆర్ పార్క్ వద్ద ఆయనను అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ చేశారు. వికారాబాద్ జిల్లా వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేశారు. వికారాబాద్ జిల్లా లగచర్ల ఘటనలో పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు వచ్చాయి. కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటా సంభాషణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పట్నం నరేందర్ రెడ్డి ఫోన్ కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు. అయితే దాడి కేసులో సూత్రధారిగా ఉన్న భోగమోని సురేష్ తో పట్నం నరేందర్ రెడ్డి పలుమార్లు మాట్లాడినట్లు పోలీసులు కాల్ డేటా సేకరించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పరారీలో ఉన్న సురేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. అరెస్టు చేసిన నరేందర్ రెడ్డిని వికారాబాద్ తరలించారు. బీఆర్కే స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ విజువల్స్ చూస్తున్నాం. పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేసిన ఘటన మనం చూస్తున్నాం. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అయితే బలవంతంగా కారులోకి తీసుకెళ్లి కూర్చోబెడుతున్న దృశ్యాలు మనం అక్కడ చూస్తున్నాం. కేబీఆర్ పార్క్ లో వాక్ చేస్తున్న క్రమంలో ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో అంటే కాల్ డేటాకు సంబంధించి సురేష్ తో పలుమార్లు ఫోన్ మాట్లాడిన సందర్భంలో లగచర్ల ఘటనకు సంబంధించి కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అయితే బలవంతంగా ఎక్కిస్తున్న విజువల్స్ ను మనం చూస్తున్నాం. పోలీసు అధికారులు చాలా మంది ఉన్నారు. వాళ్ళంతా కలిసి పట్నం వాక్ చేస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే అని కూడా చూడకుండా పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అయితే బలవంతంగా వారి కారులోకి తీసుకెళ్లారు. అదుపులోకి తీసుకుని ప్రస్తుతం అయితే విచారిస్తున్నారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి కేసులో కుట్ర చేశారని ఆరోపణ ఉన్న నేపథ్యంలో బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డిని అయితే అరెస్టు చేశారు. అయితే ఈయన్ను వికారాబాద్ కు తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. లగచర్ల ఘటనలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే హస్తం ఉందనే ఆరోపణల నేపథ్యంలో అయితే ఈ కాల్ డేటాను కూడా ఇప్పటికే పరిశీలిస్తున్నారు. కాల్ డేటాకు సంబంధించి నిందితుడిగా భావిస్తున్న సురేష్ తో పలుమార్లు ఫోన్ మాట్లాడిన సందర్భంలో అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు. ఉదయం కేబీఆర్ పార్క్ లో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో మాజీ ఎమ్మెల్యే కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని అయితే పోలీసులు అరెస్టు చేసి అదుపులోనికి తీసుకుని ప్రస్తుతం విచారణ చేస్తున్నారు. కాల్ డేటాకు సంబంధించి ఎందుకు ఇన్నిసార్లు మాట్లాడాల్సి వచ్చింది, ఎందుకు 40 సార్లు ఈ ఘటన జరుగుతున్న సమయంలో ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది, ఏం మాట్లాడారు, ఎవరెవరితో మాట్లాడారు, ఆయనతో మాట్లాడిన తర్వాత ఈయన కాల్ డేటాను కూడా ప్రస్తుతం అయితే పరిశీలించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే మనం ఆరోపణలు చాలా చూసాం. కేటీఆర్ తో సురేష్ పట్నం నరేందర్ రెడ్డితో మాట్లాడిన తర్వాత మళ్ళీ ఈ పట్నం నరేందర్ రెడ్డి వచ్చేసి కేటీఆర్ తో మాట్లాడారు అనే ఇప్పటి వరకు పోలీసులు చెబుతున్న దాని ప్రకారం అయితే మనం చూసాం. బీఆర్ఎస్ నేత పట్నం నరేందర్ రెడ్డి అయితే మొత్తానికి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన నేపథ్యంలో ఈయన్ని పోలీసులు మనం బీఆర్కే స్క్రీన్ మీద మనం ఎక్స్క్లూజివ్ విజువల్స్ అయితే చూడొచ్చు. ఆయన చుట్టూ చాలా మంది ఉన్నారు. ఆయన కూర్చోను అంటూ పట్టుబట్టిన సందర్భంలో అక్కడ చుట్టూ చాలా మంది సెక్యూరిటీ ఉన్నారు. వాళ్ళు కూడా పోలీసులు అందరూ కలిసి అయితే ఆయన్ని కూర్చోబెడుతున్నారు.
పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నిన్న లగచర్ల గ్రామంలో పట్నం నరేందర్ రెడ్డిని అరెస్టు చేసినట్టుగా తెలుస్తోంది. నిన్న ప్రతీక్ జైన్ ఫస్ట్ లెజిస్లేటివ్ మెజిస్ట్రేట్ ని దాడి చేసిన ఘటనలో ఈ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సురేష్ అనే వ్యక్తి పోలీసులు ఆధారాలు సేకరించారు. ఎందుకంటే బీఆర్ఎస్ కు చెందిన మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో 42 సార్లు ఫోన్ కాల్స్ మాట్లాడినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పోలీసులు అతను పట్టుకునే పనిలో ఉన్నారు. అయితే ప్రస్తుతం సురేష్ మాత్రం కనిపించకుండా పోయినట్లు తెలుస్తుంది. అతని కోసం ప్రత్యేకంగా పోలీసులు కూడా గాలింపు చేపట్టారు. మరోవైపు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డిని పోలీసులు హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ లో అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలోని అరెస్టు తర్వాత నరేందర్ రెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేసినట్టుగా తెలుస్తుంది. అక్కడ ప్రజలకు ఫార్మా కోసం భూములు ఇవ్వడం ఇష్టం లేదని, సురేష్ ఒక యువ నాయకుడని, అతనికి కూడా 7 ఎకరాల వరకు భూమి ఉందని, ప్రజలు అందుకే తిరగబడ్డారని కూడా బీఆర్ఎస్ నరేందర్ రెడ్డి అయితే చెప్పుకుంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో పోలీసులు మాత్రం సురేష్ ను ఏకంగా 42 సార్లు ఫోన్ చేయడం వెనుక కారణం ఏంటని ఈయన అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఎవరికి కూడా ఫార్మా కోసం భూములు ఇవ్వడం ఇష్టం లేదని కూడా నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటనతో మళ్ళీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య వార్ పీక్స్ కు చేరిందని చెప్పుకోవచ్చు. స్థానికం మొత్తంగా మనం వికారాబాద్ కలెక్టర్ మనం చూస్తున్నాం. బీఆర్కే స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ ఇవి. మొత్తానికి ఎస్పీ మురళీధర్ నేతృత్వంలోని ఈ అరెస్టులకు సంబంధించి నిన్న జరిగిన ఘటనకు సంబంధించి మొత్తం అయితే అరెస్టుల పర్వం కొనసాగుతోంది. పట్నం నరేందర్ రెడ్డిని కేబీఆర్ పార్కులో మనం విజువల్స్ లో చూస్తున్నాం. ఆయన వెళ్ళను రాను అన్న క్రమంలో పోలీసులు అందరూ కలిసి ఆయన తీసుకుని వెళ్తున్నారు. ఒక విధంగా లాక్కుని వెళుతున్నారని చెప్పవచ్చు. ఆయన లిటరల్ గా లోనికి కూర్చొని చెప్పేసి మారం కూడా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు బలవంతంగా ఆయన్ను కారులోకి ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎక్కించుకుని తీసుకుని వెళ్ళి నేరుగా వికారాబాద్ తీసుకువెళ్తున్నారు. అక్కడ కొన్ని ప్రశ్నలకు సంబంధించి ఇప్పటి వరకు ఉన్న మనం ఆరోపణలు చేస్తున్న ఈ క్రమంలో సురేష్ అనే వ్యక్తి ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది, మీరు ఎందుకు మాట్లాడారు, మాట్లాడిన పివి మురళీధర్ అడిషనల్ ఎస్పీ డిటిసి వికారాబాద్ ఇక్కడికి తీసుకువెళ్తున్నారు. మనం బీఆర్కే స్క్రీన్ లో చూస్తున్న విజువల్స్ లో మనం చూడొచ్చు. ఎక్స్క్లూజివ్ విజువల్స్ వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేసిన కుట్రకు సంబంధించి పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ కూర్చో